నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందుతివి. ఐశ్వర్యం రావడానికి కారణం ఏంటట? జ్ఞాన వివేకాలట. అవునా? అవునండి. జ్ఞాన వివేకాలే ధనవంతులుగా మారటానికి కారణం. అదేంటండి? అవును. ఈరోజు అమెజాన్ అంటే ఏంటంటే అది ఆన్లైన్ షాపింగ్ మాల్, అంతే కదా. ఆన్లైన్ ఒక అడ్డా, అందులో చీపిరి కూడా దొరికిద్దండి. చీపిరి, వాడు తాడు చూడండి, వాడికి ఒక ఆలోచన వచ్చింది. వాడే వస్తువులు తయారు చేయడండి, వస్తువులు తయారు చేయడాడు. వస్తువులు తయారు చేసే వాళ్ళందరితో కాంటాక్ట్లోకి ఉన్నాడు. నేను వస్తువులు అమ్ముతాను, నాకేమిస్తావు, ఎంతకు తక్కువకి ఇస్తావు. ఇది చూసుకున్నాడు. ఒక ఆలోచన వాడి జీవితాన్ని మార్చేసింది. మనిషి ధనవంతుడిగా మారటానికి కారణం జ్ఞాన వివేక.